హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని సూర్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేను మీకు ఈరోజు హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు అరుణాచలం ఎలా వెళ్ళామనేది నేను మీకు చెప్తాను. అయితే ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం 6 o'clockకి. అండ్ సండే రోజు బుక్ చేసుకున్నాము. అంటే మండే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అని చెప్పి మేము మండే ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మాకు ఆర్ఏసీ వచ్చింది, సో మేము అందుకే అట్ట అడ్జస్ట్ అయ్యాము. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం వల్ల మాకు ఆర్ఏసీ రావడం జరిగింది. సో మీకు ట్రైన్లో ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మీరు అసలు డబ్బులు ఇవ్వద్దండి. వాళ్ళు చాలా మిస్యూజ్ చేస్తున్నారు. దానికి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు మంచిగా తింటున్నారు. కాబట్టి మీరు పాపం దానికి ఏదైనా బనానాస్ అవి ఇస్తే బాగుంటుంది. నైట్ 10:30కి అలాగా మేము తిరుపతిలో దిగేసామండి. ఇంకా వెళ్ళగానే మేము దర్శనం టికెట్స్ ఇస్తున్నారని చెప్పి మేము స్టేషన్ నుంచే చూసాం లైన్. సో మేము పరిగెత్తుకుంటూ లైన్లోకి వెళ్ళిపోయాము. మాకు ఒక హాఫ్ అన్ అవర్లో మాకు టికెట్స్ అయితే వచ్చేసినాయి. ఇది చాలా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు క్యాన్సిల్ అయిపోము. దర్శనం టికెట్స్ తీసుకున్న వెంటనే ఎదురుగానే ఒక హోటల్ ఉంటే ఇంకా అక్కడ హోటల్లో తీసేసుకున్నాము. మాకు నైట్ తీసుకున్నాము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసేసాము. కాబట్టి మాకు 1800 పడింది. రూమ్ బాగుంది అండ్ మాకైతే దర్శనం టికెట్ దొరికేసింది. నెక్స్ట్ వీడియోలో మీకు మేము అలిపిరి మెట్లు ఎలా ఎక్కామో ఆ తర్వాత ఏమైంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, బాయ్.